మమ్మీ అమ్మో కాలుతుందిరా. చికెన్ మటన్ తెచ్చిన ఫంక్షన్లో. చికెన్ మటన్ తిన్న ఫంక్షన్లో. చికెన్ మటన్ చేసిరా? చికెన్ మటన్ పప్పు రెండు మింగేసి వచ్చినవైతే. అబ్బా మీకేసి వచ్చారు కదా, ఇంకెందుకు మంది తినని రెండే పట్టుకొచ్చారు. మింగేసి వచ్చిరంటే చికెన్ మటన్ అన్నీ బియ్యం మేము తినకుండా కూర్చున్నాం. అప్ప నుంచి కాల్చుకుంటారు. లడ్డు తిన్నాం కదా, లడ్డు తిన్నాము. లడ్డు గడ్డి ఇంకా చాక్లెట్ తిన్నాను. బిస్కెట్ కూడా మూడు చికెన్ మటన్ పప్పు అన్ని ముందేసి వచ్చిరంట. ఏ ఫంక్షన్ పోయి ఎవరిది ఆలుగు ఆడుతుంది. కొంచెం గిన్నె తీసుకురా, కొంచెం గిన్నె తీసుకురా, గిన్నె తీసుకురా. సమస్య తినావా 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 వద్దా? మీరే చికెన్ తెచ్చుకున్నాం, మింగుతాం. మేము చికెన్ తెచ్చుకున్నాం. బంగారం బంగారం అని పిలుస్తాడు. బంగారం నాకా? ఏయ్ ఏయ్ సాయి పెట్టి పోవే, అన్నం వేసుకురా పోవే. నీ దగ్గర నేర్చిండవని. ఏది మొత్తం కలిపితే మా ఈవినింగ్ అయితే అయింది. వీళ్ళైతే కటింగ్ చేయించుకుంటామని వెళ్ళారు. బాగా పెరిగింది కదా, ఈ ముందలైతే ఫుల్ ఉంది. ఇట్లా పిల్లకేస్తే పిల్లక పడుతుంది. సన్నం చెప్పమని చెప్పిన, వీళ్ళకి కూడా చెప్పిన సన్నం కనుక చేయించుకొని రాకపోతే పిల్లకేసి పంపిస్తా అని చెప్పిన. పిల్లకేస్తా అంటే ఏడుస్తారు. అట్లనే వేసి పంపాలి. సన్నం కనుక చేయించుకోకపోతే పిల్లకని వేసి పంపిస్తా. ఇంకా చూడండి చికెన్ తెచ్చుకోరు అనమాట. చికెన్ మటన్ ఎంత తెచ్చుకున్నారు. అయిపోయింది, గణపతి ఇచ్చేసినాం కదా అన్నారు, తెచ్చుకున్నారు. సో వంట అయితే చేయాలి. మార్నింగ్ నుంచి వంట అయితే చేయలేదు. వీళ్ళు వచ్చేసి ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ పాతగా జాబ్ చేస్తుండే అనమాట. సో అక్కడ వాళ్ళ సార్ది రిటైర్మెంట్ ఉంటే ఫంక్షన్ ఉండే అంట, పిలిస్తే వెళ్ళిండు చిన్నోడు. మా హస్బెండ్ అక్కడే తినేసి వచ్చారు. ఇంకా మేము ఉంటే ఇంట్లో ఏమంటారు స్వీట్ కార్న్ ఉండే, వాళ్ళు వచ్చేటప్పుడు సమోసాలు అవి స్నాక్స్ తిన్నారు. మా విన్ను కూడా దోశలు వేస్తా అంటే కూడా వద్దన్నాడు. రాగి దోశలు వేస్తున్నా అనమాట. సో తిని బోరు కొడుతుందేమో రోజు వద్దని ఇంకా అవి స్నాక్సే తిన్నారు. ఇంకా వంటనే చేయలే. ఇప్పుడే చేస్తున్నాం. మా హస్బెండ్ రాగి సంకటి అయితే చేయమన్నాడు అనమాట. సో రైస్ తోటి చేయమన్నాడు. ఓన్లీ రాగితోటి కాదు, అంటే రాగితోటి చేస్తారు, రైస్తో కూడా చేస్తారు కదా. సో రైస్ తోటి సంకటి చేసి అట్లనే కొంచెం రైస్ మాకు పెట్టేసుకుంటా. ఇంకా వాళ్ళకి నాన్ వెజ్ తెచ్చుకున్నారు, చేసుకోవాలి. నాకైతే నిన్న గుత్తొంకాయ కర్రీ చేసిన, ఫ్రిడ్జ్లో ఉంది. నేనైతే దాంతో తినేస్తా. జస్ట్ ఇప్పుడు ఒక పూటకి అది కటింగ్ చేసుకొని వచ్చేలోపు చేసేయాలి వంట. సో వేడి నీళ్ళు కూడా పెట్టాలి, కొంచెం చల్లగా ఉంది. ముగ్గురు వేసుకుంటారంట. మా హస్బెండ్ కూడా గడ్డము అంత బాగా పెరిగింది చేయించుకుంటా అంటున్నాడు. సో తొందరగా వాళ్ళు వచ్చేలోపు వంట చేసేస్తా. సో చూడండి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నా. కొన్ని సామాన్లు ఉంటే ఇక్కడ సర్దిరేసుకున్నాను అనమాట.
ఇక అంతా క్లీన్ చేసుకున్నా. ఇట్లా చూడగానే ఇక్కడ గణపతి కనిపించేవాడు. ఇప్పుడు బోర్డు కొడుతుంది. ఒక 2-3 డేస్ అలవాటు అయిపోయింది కదా, బోర్డు కొడుతుంది. ఇంకా ఇవన్నీ పూజ సామాన్లు ఏదైతే సదురుకున్నాను. ఇంకా ఆ డోర్ తెరవాలన్నా, ఈ రూమ్లో ఫ్యాన్ వేయాలన్నా, ఈ విండో తెరవాలన్నా భయం వేసేది. ఎందుకంటే దీపం కంటిన్యూ వెలుగుతుండేది కదా, గాలి ఫుల్ కొట్టేదనమాట. అందుకని మా హస్బెండ్ అది అట్ట కవర్ చేసిండు. సో ఈరోజు అయితే విండో తెరిచి పెట్టుకున్నాం. వీటికి డోర్ కూడా వేసి పెట్టుకోవద్దు, దేవుని పెట్టుకున్నప్పుడు తెరవాలి కాబట్టి ఇంకా అట్ట కవర్ చేసినాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ గాలి కొట్టకుండా ఉండే, కాకపోతే భయం వేసేది నాకు, కంటిన్యూగా వెలగాలని నా ఇది అనమాట. అందుకని క్లోజ్ చేసుకునేదాన్ని ఎక్కువ శాతం. ఏం వాసన అసలు వస్తుందా? నమ్మబుద్ధి అయితే లేదా? నీవే కదరా తీసుకొచ్చినావు మధ్యాహ్నం ఎడ్డు కొడక. చూడండి ఇక కటింగ్ అయితే చేయించుకొచ్చుకున్నారు. కొంచెం పర్లేదు. నీకు ఇంకా నెత్తి తుడవాలరా విన్ను. నెత్తి ఎట్లా అంటే తెల్లగా అవుతారా? పర్వాలేదు, కొంచెం పర్లేదు. అసలు లాస్ట్ టైం అయితే మరీ ఎక్కువ ఉండే, అసలు ఎట్లా కటింగ్ అట్లే ఉండే. ఇంకా చదువుకుంటున్నారు. వీడికి ప్రాక్టీస్ బుక్ ఉంది, వీడు రాసుకుంటున్నాడు. వీడైతే చదువుకుంటున్నాడు అనమాట హిందీ. ఇద్దరు హిందీ చేస్తారు. వంట వచ్చి అయిపోయింది. ఇది వచ్చేసి రైస్. ఇంకా నాకు గుత్తొంకాయ ఉందన్నా కదా నిన్నటి, గుత్తొంకాయ వాళ్ళకు కర్రీ చేసిన నాన్ వెజ్. ఇది వచ్చేసి రాగి సంగటి. కొంచెం రైస్ ఎక్కువ పడింది, పిండి కావాలనే తక్కువ వేసిన. ఎందుకంటే రైస్ తక్కువే పడుతుంది అనుకున్నాం కానీ ఎక్కువ అయిపోయింది. చిన్న గ్లాస్ వేసిండే, ఇంతే రైస్ వేసిండే, తక్కువ పడుతుంది పిండి సరిపోతుంది అనుకున్నా కానీ ఎక్కువైపోయింది, రైసే ఎక్కువైపోయింది. ఇంకా నేను పిండి కావాలని కొంచెం వేసిన, ఎందుకంటే మిగిలితే కూడా దాన్ని చల్లగా అయితే తినలేము. మా హస్బెండ్ ఇప్పుడు కూడా తింటాడు, మళ్ళీ తర్వాత తినమంటే తినడు కూడా. వేస్ట్గా పడేసే బదులు ఇంకా ఉండాలి అని చెప్పేసి పెట్టిన. లేకపోతే పిండే ఎక్కువ వేసేదాన్ని నేను ఎప్పుడు, కానీ ఈసారి కొంచెం రైస్ ఎక్కువైపోయింది. తిన్నాడు అనమాట, చేసి పెట్టినా సరే తర్వాత తినొచ్చాను. ఇంకా కూడా ఉండదు, అది చల్లగా అయిపోతే అసలుకి తినబుద్ధి కాదు. ఇంకా అందుకే ఉండనని పెట్టేసిన. అండ్ గణపతిని చూసి వద్దాం అనుకున్నాం కానీ వీళ్ళిద్దరిని అయితే కటింగ్ చేయించి పంపించిండు, స్నానం చేపి అని చెప్పేసి. ఇంకా తను ఉండి మళ్ళీ కటింగ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిండు. ఇంకా తను వచ్చి ఫ్రెష్ అవ్వాలి. ఆల్రెడీ 7-10 అయింది. వచ్చి ఎప్పుడు తినాలో, ఎప్పుడు గణపతులు చూసడానికి వెళ్ళాలో చూసి వద్దాం అనుకున్నాం. అయినా ఉంటాడు కదా, ఈరోజు 5th డే, ఇంకా 6 days ఉంటాడు, 6 days or 4 days ఉంటాడు. సో రేపైనా సరే వెళ్ళి చూసి రావాలి. కుదిరితే ఈరోజే వెళ్తాం. ఎట్లయితుంది అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. సో ఇంతే ఇవాళ బ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.